నాగర్ కర్నూలు డిస్టిక్ శ్రీనిధిలో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. గత 2.5 సంవత్సరాల నుంచి శ్రీనిధిలో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పేసి నేను ముక్తకంఠంతో కొట్లాడుతూ ఉన్న ప్రజా సంఘాలను, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలను అందరిని మినిస్టర్లను కలిసి చెప్పిన అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ యూత్ డిక్లరేషన్ అని ప్రకటించి మొత్తం ముసలోళ్ళని తీసుకొచ్చి వివిధ డిపార్ట్మెంట్లో తిష్ట వేసింది. అందులో భాగంగానే శ్రీనిధి డిపార్ట్మెంట్లో గత 14 సంవత్సరాల నుంచి 70 ఏళ్ళ అయిన విద్యాసాగర్ రెడ్డి అనే ఆయన కొనసాగుతూ ఉన్నాడు. ఆయనను తీసేయమని చెప్పేసి సీతక్క గారిని వివిధ మినిస్టర్లను కలిస్తే మేము 2 నెలల్లో 3 నెలల్లో తీసేస్తామని చెప్పేసి ఆయన వివిధ శాఖల్లో కుంభకోణాలు చేసిందని చెప్పేసి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ జీవో నెంబర్ 523 ఎంక్వైరీ వేసింది. ఎంక్వైరీని పక్కకు దోసి మళ్ళీ టైం టు టైం రిన్యువల్ ఇచ్చేసి నిరుద్యోగులు పొట్టగొడుతుండ్రు. మొత్తం ముసలోళ్ళందరినీ వివిధ డిపార్ట్మెంట్లో తిష్ట వేసి తర్వాత మళ్ళీ ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి ఖాళీలు ఉంటాయి, ఎక్కడి నుంచి ఇస్తారు? కాబట్టి ఏం చెప్తున్నాను, తక్షణమే రిటైర్డ్ ఉద్యోగులందరినీ తొలగించాలని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందల V6 న్యూస్ ఛానల్లో చెప్తూ ముసలోళ్ళందరినీ ఒక్క సంతకంతో తీసి బంగాళాఖాతంలో వేస్తా అని చెప్పారు. సంవత్సరం అయిన తర్వాత ఏదో తూతూ మంత్రంగా 2,000-3,000 మందిని తీసేసిండు. అందులో తీసేసి కూడా విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తిని మళ్ళీ టైం టు టైం రెన్యువల్ ఇవ్వడం అనేది ఇది మా ఉద్యోగుల పొట్టగొట్టడము. ఇది ఉద్యోగ సంఘాలకు మరియు ప్రజా సంఘాలను నేను కోరుతున్నా, మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నా. సీతక్క దృష్టికి తీసుకెళ్ళినా కూడా మీకు దీనికి సంబంధించిన న్యాయం జరగలేదు? సీతక్క దృష్టికి తీసుకెళ్ళాము. అక్క కూడా పాజిటివ్గానే ఉన్నది. అక్క చేస్తామని చెప్తారు, కానీ 2-3 నెలలు అయిన తర్వాత మళ్ళీ పోతే 2-3 నెలలు ఇట్లా పొడిగించుకుంటూనే పోతారు. కానీ టైం టు టైం మాత్రం విద్యాసాగర్ రెడ్డికి మాత్రం రెన్యువల్ ఇస్తుంది గవర్నమెంట్. తర్వాత మాకు పే స్కేల్ ఇవ్వలేదు. గ్రౌండ్ లెవెల్లో ఒక వాష్రూమ్స్ ఉండవు, ఏముండవు. మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఈ రిటైర్డ్ వాళ్ళు ఉండడం వల్ల శ్రీనిధి సంస్థ యొక్క లక్ష్యాలు అనేటివి ఏవి నెరవేరట్లేదు. దయచేసి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఇప్పటికైనా తీసేసి మా ఉద్యోగులను శ్రీనిధి సంస్థను కాపాడవలసిందిగా గౌరవనీయులైన సీతక్కకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేము వేడుకుంటున్నాం.